ఒకరోజు ఒకతను పెద్ద రెస్టారెంట్కి వెళ్తాడు. అతను చూడ్డానికి చాలా మురికిగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉంటాడు. ఆ రెస్టారెంట్లో ఉన్న మిగతా వారందరూ అతని ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడరు. కానీ అక్కడ పనిచేసే ఒక ఆమె అతన్ని చూసి నవ్వి ప్రేమతో మిగతా కస్టమర్లలాగే చూస్తుంది. ఇదంతా గమనించిన రెస్టారెంట్ మేనేజర్ అక్కడికి వచ్చి, ఆ పేదవాడు గాని డబ్బు కట్టకపోతే నీ జీతంలో కట్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా ఆమె అతని మాటలు పట్టించుకోకుండా అక్కడ దొరికే మంచి రుచికరమైన ఆహారాన్ని అతనికి ఉచితంగా ఇస్తుంది. ఆమె పెట్టిన ఆహారాన్ని తిని అక్కడ డబ్బు పెట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ని క్లీన్ చేస్తుండగా అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. అందులో, నన్ను ప్రేమతో ఆదరించినందుకు మీకు ధన్యవాదములు. నేను ఈ రెస్టారెంట్కి నిజమైన యజమానిని. నా సిబ్బంది కస్టమర్లతో ఎలా వ్యవహరిస్తున్నారో చూడ్డానికి నేను ఈ బట్టలు ధరించి వచ్చాను. మీరు కస్టమర్లతో ప్రవర్తించిన తీరుకు నేను మిమ్మల్ని రెస్టారెంట్ మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నానని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అందుకు ఆమె ఎంతో ఆనందపడుతుంది. ఎదుటవారు ఎలా ఉన్నా వారితో మర్యాదగా ప్రవర్తించాలని అక్కడున్న వారందరూ గ్రహించారు.